హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. మేము చేసిన వీడియోస్‌లో కొంతమంది క్వెషన్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే సెమినల్ ఫ్లూయిడ్ అంటే స్పెర్మ్ టెస్టింగ్‌కి ఇచ్చినప్పుడు ఆ ఫ్లూయిడ్ థిక్‌గా ఉన్న ఏమన్నా ప్రాబ్లమ్సా? థిన్‌గా ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్సా? ఆ థిక్‌నెస్ అనేది అన్ని డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు. భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా ఇలాంటి డౌట్స్ వస్తా ఉంటున్నాయి అందరికి. సో, ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెమినల్ ఫ్లూయిడ్ అనేది థిక్‌గా ఉన్నా, థిన్‌గా ఉన్నా కూడా ప్రాబ్లమ్ అనేది పెద్దగా ఏముండదు. మెయిన్ థింగ్ మనం చూడాల్సింది దాంట్లో స్పెర్మ్ కౌంట్ ఏంటి? మొటిలిటీ అంటే స్పెర్మ్ ముందుకెళ్ళేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్పెర్మ్స్ ముందుకెళ్తుంది గర్భసంచిలోంచి ట్యూబ్స్‌కి. అండ్ మార్ఫాలజీ స్పెర్మ్ స్ట్రక్చర్ హెడ్, నెక్, టెయిల్ 3 పార్ట్స్ ఉంటాయి కదా! వాటిలో వేటిల్లో ఎంత డిఫెక్ట్స్ ఉన్నాయో అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ థిక్‌నెస్, థిన్‌నెస్ ఆఫ్ సెమినల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే నార్మల్‌గా మనం స్పెర్మ్ కలెక్షన్ చేసిన తర్వాత కూడా స్పెర్మ్ అనేది మనం టెస్ట్ చేసేది ఒక 15-30 మినిట్స్ వెయిట్ చేస్తాం. ఎందుకంటే స్పెర్మ్ అనేది బయటకొచ్చిన తర్వాత ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఆబ్వియస్‌గా థిక్‌గా ఉంటదన్నమాట. జెల్లీగా. సో, అది నార్మల్ స్టేజ్‌కి రావటానికి 15-30 మినిట్స్ అంటే నార్మల్ థిన్ ఫ్లూయిడ్‌గా అవ్వటానికి ఒక 15-30 మినిట్స్ పట్టిద్దన్నమాట. దాన్ని లిక్విఫాక్షన్ అంటాం అన్నమాట. ఇది ఎట్లాగా ఇంపార్టెంట్ అంటే సెమినల్ ఫ్లూయిడ్ అనేది థిక్‌గా ఉన్నప్పుడు దాంట్లో స్పెర్మ్ స్టక్ అయిపోయి ఉంటది. బయటికొచ్చి గర్భసంచిలోకి వెళ్ళటం ఒక్కోసారి డిఫికల్ట్‌గా ఉండొచ్చన్నమాట. సో, అది థిన్ అవ్వడానికి ఆబ్వియస్‌గా 30 మినిట్స్ పట్టిద్ది కాబట్టి ఆ తర్వాత ఈ స్పెర్మ్ అనేది ఆడవాళ్ళ గర్భసంచిలోకి ఈజీగా స్విమ్ అవుతదన్నమాట. సో, ఇది మోస్ట్‌లీ సెమినల్ ఫ్లూయిడ్ ఎవరికి థిక్‌గా ఉంటది అంటే ఎక్కువగా రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే డీహైడ్రేషన్ మగవాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోకపోతే అలాంటప్పుడు డీహైడ్రేషన్ ఉండటం వల్ల కూడా ఉంటది. ఎక్కువ రోజులు అబ్స్టినెన్స్ అంటే ఎక్కువ రోజులు కణాలనేది తీసేయకపోవటం వల్ల కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటదన్నమాట. సో, ఎప్పుడైతే థిన్‌గా ఉంటే పర్లేదు. స్పెర్మ్ అనేది మూవ్‌మెంట్ బానే ఉంటది. కానీ థిన్‌గా ఉన్నా కూడా ఒక్కోసారి చాలా పల్చగా ఉన్నా కూడా స్పెర్మ్ ఒక్కొక్కసారి ఆ సెమినల్ ఫ్లూయిడ్‌లో స్పెర్మ్ అనేది చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఐ మీన్ ఆలిగోస్పెర్మియా అంటాం. కౌంట్ అనేది తక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో, నేచురల్‌గా ట్రై చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే స్పెర్మ్ మాకి ఐ మీన్ టెస్టింగ్‌కి ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌గా మేము చెక్ చేస్తామన్నమాట. ఎవరికైతే ప్రొలాంగ్డ్‌గా ఈ లిక్విఫాక్షన్ జరగట్లేదో అలాంటి వాళ్ళకి మోస్ట్‌లీ ఐయూఐస్ గాని అట్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వైస్ చేస్తామన్నమాట. సో, దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. సో, కాకపోతే ఒక్కసారి స్పెర్మ్ టెస్ట్ అనేది చేయించుకుంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతది. ఆ తర్వాతగా మీరు నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్‌ని అప్రోచ్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థాంక్ యూ అండి.